ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నూరులో ముంపు బాధితుల ఆందోళన. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మునిగిపోయిన పంట పొలాలు. నగరంలో IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్. 2.2 కోట్ల స్వాధీనం. అమీన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆవేదన. నూజవీడిలో రెచ్చిపోయిన దొంగలు. చైన్ దొంగలించి పారిపోతున్న వ్యక్తులను పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మునిగిపోయిన పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి తమ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. 6 గాలం కష్టపడి పంటలు సాగు చేస్తే బ్యాక్ వాటర్ తో పంటలు మునిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 3 సార్లు బ్యాక్ వాటర్ తో పంటలు నీట మునిగాయని, పట్టించుకున్న నాథుడే కరువయ్యారని రైతులు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే తమ పంటలకు నీరు అందుతాయని ఆశలు పెట్టుకున్నామని, ఆ నీళ్లే తమ పంట పొలాల నుంచి నష్టాలు పాలు చేస్తున్నాయని అనుకోలేదని రైతులు పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు మాకు కన్నీళ్లే మిగులుస్తున్నాయని వారు తెలిపారు. వీరికి స్థానిక బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. నష్టపరిహారం ఎందుకు ఇస్తలేరు? చెన్నూరులో గుంపు గురైన ప్రాంతాలను ఎందుకు గుర్తిస్తలేరు? వాళ్ళు ఎందుకు కొనుగోలు చేస్తారని ప్రశ్న. 3 సార్లు నష్టపరిహారం జూలైలో అయిన నష్టపరిహారం సంబంధించిన రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ పంపడం జరిగింది. అవును సార్, దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఇక సెప్టెంబర్ 8వ తారీఖు ఒక్క నిమిషం సార్. 4 సార్లు ఇప్పటికీ పంట పొలాలు మునిగి, పోయిన సంవత్సరం ఒకసారి, జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్ ఈ నెల లోపల ఒక ఈ నెల లోపల 2 సార్లు మునిగినాయి సార్. 3 సార్లు మునిగి. ఈ పరిస్థితులలో ఒక్కసారి కూడా ప్రభుత్వం ఇప్పటికీ సర్వే చేయలే. మీ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర కౌలు రైతు వాళ్ళు ఎంత మంది కౌలు చేసిండ్రు, ఎంత భూమి మునిగింది, మీ దగ్గర రికార్డు లేదు సార్. మమ్మల్ని రైతులను పట్టించుకునే దిక్కు లేదు సార్. పంపించాం జూలై రిపోర్ట్ గవర్నమెంట్ ఇప్పుడు సెప్టెంబర్ స్టార్ట్ రైతుల దగ్గర. ఇంద్రకిలాద్రిపై నెలకొన్న కనకదుర్గమును రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ధర్మకర్తలు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించి వేద పండితులు అమ్మవారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందజేశారు. నగరంలో IPL క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. సాంకేతికతను ఉపయోగించుకుని బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్ NOT పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైల్దార్వేపల్లితో పాటు 7 చోట్ల దాడులు నిర్వహించామన్నారు. 23 మంది బుకీలను అరెస్ట్ చేయడంతో పాటు 93 లక్షలు సీజ్ చేశామన్నారు. మొత్తం 2.2 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గూగుల్లో ఉన్న మొబైల్ యాప్ తో ఈ ముఠా బెట్టింగ్ కు పాల్పడుతుందని అన్నారు.
ఆన్లైన్ అయితే ఉన్నది అండ్ ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ ఆల్సో. ఆన్లైన్కి సంబంధించి కూడా కొన్ని అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేయాలని మనం ఆయోగ్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పడం జరుగుతుంది. ఓకే. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు జరుగుతున్న సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ స్థాయిలో మెగా రక్తదాన శిబిరాన్ని చిలుకానగర్లో మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల రక్త అవసరాల నిమిత్తం ఈ రక్తదాన శిబిరాన్ని ఉప్పల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో చిలుకానగర్ బీజేపీ సీనియర్ నాయకులు దేవసాని బాలచందర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి యువకులు ఆరోగ్యవంతంగా ఉన్న మహిళలు రక్తదానం చేయవచ్చని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో బీజేపీ ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శిల్పారెడ్డి, బాలకృష్ణ, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రభాకర్ అన్న గారి నాయకత్వం. బీజేపీ రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా నుండి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ నేతృత్వంలో వేల సంఖ్యలో తరలి వెళ్లారు. ప్రదీప్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండకడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నట్లు పేరు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కూకటి వేలతో పెగిలించేంత వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి బండి సంజయ్ గారికి, వారి నాయకత్వానికి ఇది ఒక నిదర్శనంగా రాబోయేటువంటి భావి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నట్టు చేపడితే అవినీతి పాలన అంతమొందించే విధంగా పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దానికి పెద్ద ఎత్తున యువత అపూర్వ స్పందన లభిస్తూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా నుండి ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని పెద్దపల్లి జిల్లాలో కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లాలో కూడా దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 3 అసెంబ్లీలను కూడా కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచి రాబోయే రోజుల్లో కమలం జెండా ఎగిరేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి ఈరోజు పెద్దపల్లి నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కేసీఆర్ యొక్క ఏవైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం కానీ, ఏదైతే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలని తానే ఇస్తున్నట్టు ప్రజలకు చెప్పడం కానీ ఎంత సిగ్గుచేటంటే, ఈరోజు దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చి కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకోవడం జరిగింది. కనీసం నరేంద్ర మోడీ గారు బొమ్మ కూడా లేకుండా ఈరోజు వ్యాక్సినైజేషన్ గ్రామాలలో నడపడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలానే సంజయ్ అన్న గారు చేపట్టే ప్రజా సంగ్రామ యాత్రకి సంఘీభావంగా ఈరోజు మేము బయలుదేరడం జరుగుతూ ఉంది. కేసీఆర్ని గద్దె దింపే వరకు, బీజేపీ అధికారం దిశగా పయనించే వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఈ సంగ్రామ యాత్రలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు పొద్దున నుండి నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రజా సంగ్రామ యాత్రకి బయలుదేరుతున్నామని తెలుసుతోనే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అందరికీ ఫోన్లు చేసి మరి ఎవ్వరు పోవద్దు, బీజేపీ ఇక్కడ బలపడుతుంది, ఎవరు కూడా యాత్రకు పోవద్దు అని చెప్పేసి చాలామంది ఆపడానికి ప్రయత్నం చేసిరు. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎవరికి భయపడరు, మీ బెదిరింపులకు భయపడరు. కంపల్సరీ పెద్దపల్లిలో
బీజేపీ అసెంబ్లీ సీట్ గెలిచే వరకు మేమందరం కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికార దిశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 33వ రోజు మద్దతుగా పెద్దపల్లి నుండి 2000 మందితో ఆయనకు మద్దతుగా ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు ఆయనకు మద్దతిస్తూ పెద్దపల్లి కదిలి వెళ్తా ఉన్నాం. రాష్ట్ర రథసారథి అధికారంలో చేపట్టబోయే కీలక అంశాలపై దళిత బంధువు 10 లక్షలు ఇవ్వాలని, బీసీ బంధువు 10 లక్షలు ఇవ్వాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, అనేక సంక్షేమాలు మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలని వివరిస్తూ నిరంతరం ఆయన రోజు 15 కిలోమీటర్లు పైగా ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అధికార పార్టీకి గుబులు పుట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ చెమటలు పట్టిస్తున్న బండి సంజయ్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఆయనకు మద్దతుగా వెళ్ళిపోతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ కాషాయ దళపతి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ యాత్రకు అపూర్వ స్పందన లభిస్తూ ఉన్నది. వారు చేపట్టినటువంటి ఈ యొక్క పాదయాత్రకు 33వ రోజు ఈరోజు వారికి సంఘీభావంగా పెద్దపల్లి జిల్లా నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా నుండి 2000 మంది కార్యకర్తలను తరలి వెళ్తా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గులాబీ గడిలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా, ఈ యొక్క అరాచక పాలనను నిరంకుశత్వ పాలనను గద్దె దించడమే లక్ష్యంగా బండి సంజయ్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఈ రాబోయేటువంటి రోజులలో ఈ యొక్క అధికార కృష్ణా జిల్లా నూజివీడు బస్టాండ్ వద్ద మహిళా మెడలో చైన్ దొంగలించి పారిపోతున్న 2 యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. పట్టుబడ్డ దొంగలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం ప్రాంతంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నూజివీడులో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. నా చేతిలో ఇట్లా పర్సు ఉంది, నడిచి వెళ్తున్నా, నేను చూసుకోలేదు, గబుక్కుని లాగేసుకున్నాడు పర్సు. సరే పర్సు తీసుకుని వెళ్ళిపోతున్నాడని ఇటు తిరిగేసరికి పిల్లలు అరుస్తున్నారు. ఈ చెయ్యి ఇది పట్టుకున్నారు, ఈ గట్టిగా పట్టుకున్నారు. అలా అంతలోకి 2 అబ్బాయిలు వెళ్తున్నారు. మా పాప వాళ్ళు గట్టిగా అరిశారు. వాళ్ళు బండి మీద వెళ్ళి ఆ సందులోకి తిరిగాడు, పట్టుకొచ్చారు. ఈలోకి సార్ వచ్చారు, ఈయన బండి మీద అక్కడ దాకా వెళ్ళి చేతన శ్రవంతి నవయుగ భారతి సంయుక్త ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో రక్తశక్తి భారతం అనే పుస్తకాన్ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. భారతదేశాన్ని విచ్ఛిన్నపరిచే శక్తుల నుండి ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండే విధంగా ఈ పుస్తకాన్ని రచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలచంద్ర పొట్లూరి, బోజీ సురేందర్, నరేందర్జీ ఠాగూర్, సురేందర్ రెడ్డి, పెర్ల శేఖర్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినయ్ కుమార్ గారు పుస్తకానికి సంబంధించి చాలా చక్కగా సవివరంగా భారతదేశాన్ని 4 శక్తులు, ఒకటి వ్యక్తిగతంగా ఏ మతాన్ని దూషించేది లేదు వారు, ఒకటి ఇస్లామిక్ టెర్రరిస్టు, దాని తర్వాత మత మార్పిడులకు ప్రయత్నం చేస్తున్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్న క్రిస్టియన్ మిషనరీసు, వివిధ రూపాల్లో ఉన్నటువంటి నక్సలైట్ గ్రూప్స్. ఈ 3 కాకుండా 3ను పరోక్షంగా మద్దతిస్తున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు, సివిల్ లిబర్టీస్ అనేవాళ్ళు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి అన్యాయం వల్ల మళ్ళీ భారతదేశం గతంలో తమ స్వాతంత్రాన్ని కోల్పోవడం, అన్ని రంగాల్లో చాలా నష్టపోయింది. మళ్ళీ అది పునరావృతం కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ రాసినటువంటి పుస్తకం అది. అసలు ఈ పుస్తకం ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం. ఎన్నో సంఘటనలు మొత్తం భారతదేశంలో నేను చెప్పినటువంటి 4 పద్ధతుల్లో జరిగిన వివిధ
మరి నష్టాల గురించి, వివిధ ఉద్యమాల గురించి, ఈ భారతదేశాన్ని అస్థిరపరిచేటువంటి శక్తుల గురించి చాలా సవివరంగా రాయడం జరిగింది. అది చూస్తే వెంటనే ఒక పోలీస్ అధికారి ఎవరినైనా ఏ ఆర్గనైజేషన్ పైన వారు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వారికి ఈజీగా విషయాలు అర్థమయ్యే విధంగా సవివరంగా రాయడం జరిగింది. ఆయనే ఈ పుస్తకాన్ని తెలుగులో సుబ్రహ్మణ్యం గారు అనువదించినారు. చాలా చక్కగా అన్ని విషయాలు సవివరంగా వారు అందులో మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఫంక్షన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా, నేను చాలా అవసరం అని కూడా నేను భావిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీలను దొంగిలించి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు కోదాడ పోలీసులు. ప్రైవేట్ సెల్ ఫోన్ టవర్స్ లో పనిచేస్తున్న వ్యక్తులు కావడంతో వారికి టవర్స్ ఎక్కడం దిగడం అనుభవం ఉండటంతో టవర్స్ వద్ద ఎవరు కూడా కాపలా లేకపోవడంతో మరో ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి 2019 సంవత్సరం నుండి సెల్ టవర్స్ లో 10 దొంగతనాలకు పాల్పడుతూ బ్యాటరీలను దొంగలించి అమ్ముకుంటూ నిందితులు డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కోదాడ గుడిబండ రోడ్డులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఆటోలో వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు వారి దొంగతనాల వ్యవహారం బయటపడిందని కోదాడ డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కోదాడ సబ్ డివిజన్లో మరియు మనకు పక్కన ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ సెల్ ఫోన్ టవర్లకు సంబంధించిన బ్యాటరీస్ అఫెన్స్లు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక 4 మేము దాంట్లో ఎఫర్ట్ చేసి క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ దొంగతనాలు ఆపడానికి ప్రయత్నం చేస్తూ మేము ఎఫర్ట్ చేస్తుంటే ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మెల్లచెరువు దగ్గర ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ ఈ టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ రాంబాబు, రూరల్ ఎస్ఐ సైదులు అంతా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు దీంట్లో ఒక ముగ్గురు జియో టవర్ టెక్నీషియన్స్ ఒక ముగ్గురు ఆటోలో పోతూ కనబడ్డారు. వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారు. దాంతో ప్రశ్నించినప్పుడు వారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు దానికి నాలెడ్జ్ ఉంది కాబట్టి అది ఏ విధంగా ఉంటాయి, బ్యాటరీస్ ఎక్కడ ఉంటాయి, దాన్ని ఎట్లా డిస్కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉంది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళే ఈ దొంగతనాలు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. 2019 నుండి సుమారు 9 నేరాలు ఇట్లాంటివి చేసింది వీళ్ళు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక బ్యాచ్ కూడా ఖమ్మంలో దొరకడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి దీనికి సంబంధించి 2 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్ బ్యాటరీస్, ఒక సెల్ ఫోన్ టవర్ బ్యాటరీస్, దొంగతనం చేసుకొని వస్తున్న టవర్ బ్యాటరీస్ ఒక 5, అదేవిధంగా టాటా జెనాన్ అని పికప్ వ్యాన్ ఒకటి, 2 బజాజ్ ఆటోలు ఇవి రికవర్ చేయడం జరిగింది. వీటిని ఉపయోగించి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ బ్యాటరీలు, చాలా విలువైన బ్యాటరీలు. వాటిని డ్యామేజ్ చేసి వీళ్ళు వీటిని స్క్రాప్గా మార్చి అమ్మేస్తున్నారు. అది వాళ్ళు ఎవరికి కూడా కొనే వాళ్ళకు కూడా అనుమానం రాకుండా వీళ్ళ ఐడి కార్డు అవన్నీ చూపెట్టి మేము కంపెనీ వ్యక్తులమే అని చెప్పి వాళ్ళు నమ్మించేవాళ్ళు అమ్మేటప్పుడు. ఆ విధంగా వీళ్ళు ఈ దొంగతనాలు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో విశేష కృషి చేసిన టౌన్ ఇన్స్పెక్టర్ నరసరావు గారు మరియు టౌన్ ఎస్ఐ రాంబాబు గారు, రూరల్ ఎస్ఐ సైదుల్ గారు, చిలుకూరు ఎస్ఐ నాగకృష్ణ గారు వీళ్ళంతా కూడా విశేష కృషి చేసి వాళ్ళ సిబ్బందితో పాటు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఉపేందర్ నరసింహరావు, ఎల్లారెడ్డి, కొందరు పట్టణ సిబ్బంది, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళా విభాగం సభ్యులు కమిషనర్ స్టీఫెన్ రవీందర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన మహిళా విభాగం సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మేడం పట్టుకోండి పట్టుకోండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీ బంధువుకు చెందిన ఓ నిర్మాణాన్ని కూల్చివేయటం ఉద్రిక్తతకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. త్రిపుర కాలనీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత బంధువు ఇంటిని కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అధికారులను ఉపయోగిస్తూ కూల్చివేతలకు పాల్పడడం దారుణమని బాధితుడు అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామునే కూల్చివేతలకు పాల్పడడం ప్రతీకార చర్య అని అన్నారు. ఈ కూల్చివేతలపై న్యాయ పోరాటానికి దిగుతామని, మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు అమీన్పూర్లో ప్రభుత్వ భూములందు మరియు ఎండోర్మెంట్ భూములందు కొన్ని అక్రమ నిర్మాణం చేపట్టినట్టు మాకు నివేదికలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకొని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు అక్రమ నిర్మాణం మొత్తం పూర్తి చేస్తున్నాము. ఏదైనా సరే ప్రభుత్వపరమైన భూములు కానీ, ఎండోర్మెంట్ భూములు కానీ, వర్క్ భూములు కానీ, ప్రభుత్వం నిర్దేశించిన భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా కట్టాలు కడతాం మాత్రం ఎటువంటి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. అన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా గమనించాలి. మరియు ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ పీపుల్ కానీ అందరూ కూడా ఇక్కడ కాలనీ మధ్య కానీ సహకరించాలి. ఎటువంటి ఆక్రమణ లేకుండా కూడా వాళ్ళకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు వెదిరి టౌన్షిప్ లో సంచరించడం కలకలం రేపింది. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడడంతో బాధితుల ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వెదిరి టౌన్షిప్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించడంతో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కాలనీలో సంచరిస్తున్న వీడియోలు, ఫోటోలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అమీన్పూర్ పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక ఉత్సవాలలో స్వామివారికి విమానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ఐరాలకు చెందిన పిల్లై వంశస్థులు, ఆలయ అధికారులు ఉభయం తీసుకువచ్చారు. ఆలయంలో వేద పండితులు స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి సిద్ధి బుద్ధి సమేతంగా విమానోత్సవం వాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్ తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని అత్యుత్తమ సంతానోత్పత్తి కేంద్రాలలో మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి. అనేక మంది దంపతులకు మెరుగైన చికిత్స అందించి తల్లిదండ్రులు కావాలని కలను సాకారం చేసింది. మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ సీఈఓ డాక్టర్ హరి ఒక నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి సంతానోత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా అనుసరించే సమర్థవంతమైన విధానాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వైద్య రంగంలో దిగ్గజాల పరిజ్ఞానాన్ని పంచుకొని
సంతానోత్పత్తి రంగాన్ని మరింత విస్తరించాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మామ్ విజ్ఞాన్ దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రంగంలోని వైద్యులు తమ నైపుణ్యాలను జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో IUI వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 500 మందికి పైగా ప్రముఖ వైద్యులు నమోదు చేసుకున్నారు. IUI వర్క్షాప్లో మణిపాల్ విశ్వవిద్యాలయం కస్తూర్బా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ అడిగా సతీష్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జయప్రకాష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణిమ దుర్గా తదితరులు పాల్గొన్నారు. మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఈరోజు మనం మామ్ విజ్ఞాన్ 2021 IUI వర్క్షాప్ కోసం గ్యాదర్ అయ్యాం ఇక్కడ అందరము. యాక్చువల్లీ కోవిడ్ తర్వాత 2 years అసలు ఫిజికల్ మీటింగ్స్ ఏమీ లేవు మనకి. బట్ నౌ ద వేవ్ హ్యాస్ కమ్ డౌన్. నౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ బ్యూటిఫుల్ అకాడమిక్ event after COVID anamata. So there lot of attendance actually. So many doctors are eager to meet each other and share their knowledge. Ee roju manaki Dr. Satish Kumar Adiga sir from Manipal is one of the pioneers in the field of IVF. ఆయన వచ్చారు. ఆయన వాల్యుబుల్ మనకి వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఇట్స్ ఇస్ వెరీ బిగ్ థింగ్. We need to appreciate him for traveling so long and coming here to share his knowledge. And ఈ ఈవెంట్ అయితే మొత్తం ఇట్స్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఆ CEO డాక్టర్ హరికాంత్. ఆయన యాక్చువల్లీ లాక్డౌన్లో స్టార్ట్ అయింది అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేది. వన్స్ వీఆర్ సిట్టింగ్ అట్ హోమ్, సో వై నాట్ వీ యూజ్ దిస్ టైమ్ ఫర్ లర్నింగ్. లర్నింగ్ అనేది ఒక ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు అందులో ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అనేది ఏంటంటే ఇప్పటికీ ఎన్ని అడ్వాన్స్మెంట్స్ అవుతూనే ఉంటాయి. ఒక్కటి దాని తర్వాత ఒకటి నేర్చుకుంటూనే అడ్వాన్స్ అవుతూనే ఉంటాయి. సో వీ హ్యావ్ యూజ్ దిస్ లాక్డౌన్ and started, CEO Dr. Harikant has started a Seed Knowledge Center అని ఒక academic unit start చేసి దాంట్లో now we started with probably over 20 doctors to start అయింది. Now we have 600 doctors who are in that group and sharing their knowledge. అంటే నేనే చెప్పను కదా, వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా they can post it in that group and any doctor is ready to help them. Dr. Jayaprakash, embryologist. సో మెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే ఇట్స్ ఇన్ రేస్. సో నౌ ఇన్ జనరల్ పాపులేషన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ 15 to 20%. సో ఎస్పెషల్లీ ఈ సిటీ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్ ఇంక్లూజివ్ ఆఫ్ అవర్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం ఈ ఎక్స్పోజర్కి వచ్చినప్పుడు అంటే కెమికల్ టాక్సిసిటీ and our lifestyles, sleeping hours, food habits and outside food, all these have certain effects on our sperm. సో అందువల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అంటే రేజ్లో ఉంది. సో మై మెయిన్ ఈ వర్క్షాప్ ఏంటంటే సో ది బడ్డింగ్ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఈ ఇన్ఫర్టిలిటీ మీద ఒక అవగాహన కల్పించడానికి ప్లస్ కొంత చికిత్సా విధానము హ్యాండ్స్ ఆన్ అది ఇవ్వడానికి మెయిన్ ఈ ఈవెంట్ అనేది మేము కండక్ట్ చేసాం. అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం కంటే ఇప్పుడు సపోజ్ ఒక కపుల్కి పెళ్ళి అయిన తర్వాత ఒక 1 year వాళ్ళు పిల్లల కోసం ట్రై చేసి సపోజ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదనుకో, సో ఇమ్మీడియట్గా వాళ్ళు IVF స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు IVF స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు మేల్ ఇన్వెస్టిగేషన్స్, ఫీమేల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి సో ప్రాబ్లం ఎక్కడుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లము, సివియారిటీ ప్రాబ్లమ్ అసెస్ చేసి దానికి ఏ విధమైన చికిత్సా విధానం అనేది చేయాలనేది గైనకాలజిస్ట్ డిసిషన్ తీసుకుంటారు. మధ్య చాలా చూస్తున్నాము 4 months బేబీకి హార్ట్ పని చేయకుండా తీసేయడం అనేది చాలా కంప్లైంట్ చేస్తుంది. అంటే అది దట్ ఈస్ రిలేటెడ్ టు నాట్ ఇన్ఫర్టిలిటీ, దట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్ అబ్నార్మాలిటీస్. అంటే పేరెంట్స్కి జెనెటికల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, దట్ మైట్ క్యారీ టు ద ఆఫ్ స్ప్రింగ్స్. సో దిస్ ఈజ్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత 1 year లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు కంపల్సరీగా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెన్నూరులో ముంపు బాధితుల ఆందోళన, కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మునిగిపోయిన పంట పొలాలు. నగరంలో IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్,
2.2 కోట్ల స్వాధీనం. అమీన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆవేదన. నూజవీడిలో రెచ్చిపోయిన దొంగలు, చైన్ దొంగలించి పారిపోతున్న వ్యక్తులను పోలీసులకు అప్పగించిన స్థానికులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.